ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టాప్ ఎంపీ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో ప్రధాని మోడీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే త్వరితగతంగా వెళ్ళిపోదాం. మచిలీపట్నం మాజీ ఎంపీ చెల్లపల్లి జమీందార్ యొక్క కొడుకు యార్లగడ్డ ప్రసాద్ 86 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. 1967లో బందర్ ఎంపీగా ఎన్నిక కావడం అయితే జరిగింది. ఇతని మరణం పట్ల దేశ ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇతని అంత్యక్రియలు జరుగుతున్నట్లు సమాచారం. ఇతని మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసిందని చెప్పుకోవచ్చు. బందర్ అభివృద్ధిలో, భారతదేశ అభివృద్ధిలో, మచిలీపట్నం అభివృద్ధిలో ఎన్నో కీలక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్కరికి తగిన సదుపాయాలను, అవకాశాలను, సహాయాలను అందిస్తూ ముందుకు వెళ్ళిన యార్లగడ్డ ప్రసాద్ గారు మరణించడం పట్ల మచిలీపట్నం, అదేవిధంగా బందర్లో విషాద ఛాయలు కూడా అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.